కత్తి కూడా ఎత్తేసాడండి. అబ్రహం గారు, ఏం హృదయం అనేది? ఆ కత్తి ఎత్తి ఏం చేసి చంపేస్తావా? నా దేవుని కోసం ఏదేం చేస్తా, ఆ కొడుకుని చంపేస్తా, నా ప్రభు చెప్పాడేమండి. మళ్ళీ కత్తెత్తి నేను చేయటం, ఆయన పని చేయాలంటే ఈ సాహసం, ఈ ధైర్యం ఆ ప్రభుని చూసి తెలుసు. ప్రభువా, అసలు ఈ వృద్ధుడికి వృద్ధాప్యంలో పిల్లలు ఉంటారా? పిల్లలు పుడతారా? నువ్వు మహాశ్చర్యకార్యం చేసినోడు. ఈరోజు ఈ పిల్లవాడిని నీ కొరకు నేను బలి అర్పించి నీ కొరకు అర్పిస్తే నా కుమారుడికి మారుగా ఇంకో కుమారుడు నాకు ఇవ్వవా? చెప్పండి, ఇవ్వవా? ఇవ్వవా? ఏమంటే అసాధ్యమైనది సుసాధ్యంగా మార్చిన వాడు రేపు మరలా ఇంకొక కార్యం నా కొరకు చెయ్యవా? చెయ్యవా? చెప్పండి. నీ కొరకు ఈరోజు కఠిన పరిస్థితుల్లో జీవించిన, కఠిన జీవితం జీవించిన, ఆర్భాటం లేని జీవితం నీ కొరకు జీవించిన ప్రభువా, రేపు నా జీవితాన్ని ఆర్భాటంగా మారుస్తావు, అభివృద్ధి పరుస్తావు, తలెత్తుతావు. నాకు తెలుసు ప్రభు, నాకు తెలుసు నాయన, నువ్వు ఏ కార్యం నా కొరకు చేస్తావో చేయబోతున్నావు నాకు తెలుసు. అందుకే నిన్ను చూసి గురి చూసి నడుస్తున్నాను. నడు యేసుని చూస్తూ, యేసు వైపుని కళ్ళెత్తి ఆయన చూస్తూ అడుగులు వేయి. నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే చెప్పుకోదగినట్లుగా ఉంటాయి. వీధి చెప్పుకునేటట్లుగా ఉంటాయి. నువ్వు నీ సాక్ష్యమును అందరికి వ్యాపించేటట్లుగా ఉంటాయి. కనబడిన వారందరికీ నీ సాక్ష్యమును చెప్పే ఒక మాదిరిగా నువ్వు నిలబడతావు గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాడు ఆయన? నీ ఒక్కగాని ఒక కొడుకుని నాకు వెనుతీగా ఇచ్చినందుకు ఇదిగో నిన్ను దీవిస్తున్నాను. ఈ దీవెన మొదట్లోనే ఇచ్చాడుగా. 12వ అధ్యాయం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము చూడండి, ఆ మాట 1వ వచనం చూడండి. వెళ్ళుము, అదిగో నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామ. అది మొదటిగానే ఎప్పుడైతే దేవుడు తనను ఎన్నుకున్నాడు అప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. స్తోత్రం. అప్పుడే ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు బిడ్డ? అప్పుడే ఇచ్చాడు. మరలా ఆ వాగ్దానాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. స్తోత్రం. ఎక్కడ గుర్తు చేస్తున్నాడు? శ్రమలలో ఉన్న అబ్రహాముకి, శోధనలో ఉన్న అబ్రహాముకి, కష్టంలో ఉన్న అబ్రహాముకి, మనస్సును కఠినపరుచుకున్న అబ్రహాముకి, తన వల్ల కాని పని దేవుని కొరకు చేసే సమయంలో అక్కడ మరలా గుర్తు చేస్తున్నాడు. స్తోత్రం. ఎప్పుడు ఇచ్చిన వాగ్దానం ఇదే? 12వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానం 22వ, అది కాదులే కానీ 75వ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు 110 దాటిపోయిన సంవత్సరంలో మళ్ళా గుర్తు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇచ్చిన వాగ్దానం నీకు మర్చిపోవచ్చు బిడ్డను. నీ దేవుడు, మన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా దేవుడు మరలా గుర్తు చేస్తాడు. ఆ గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు వృద్ధి పొందుకున్నప్పుడు గుర్తుకొస్తుంది నీకు. స్తోత్రం. నువ్వు పొందుకున్నప్పుడు ఆ వాగ్దానం నీకు గుర్తు ఎరిగేట్లుగా చేస్తాడు నా యేసయ్య. నిజమండి. 12వ అధ్యాయములో ఇచ్చిన వాగ్దానాన్ని 22వ అధ్యాయము 16-17 వచనములో మాట్లాడా. ఇప్పుడు ఎక్కడ? శ్రమలో ఉన్న అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, శోధనలో ఉన్న అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఇబ్బంది ఇరుకులో ఉన్న అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. మర్చిపోయావు బిడ్డ, మర్చిపోయావు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని. మర్చిపోయావు అంటున్నా. అయితే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. నా యేసయ్య మరువడు. నీ పక్కనే నిలబడి ఆయన చేస్తూ వెళ్తాడు. ఆయన చెయ్యటానికి నా దేవుడు సమర్థుడు. చెప్పండి, సమర్థుడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పు. నేను అంటాను ఒక మాట, నన్ను చెప్పనివ్వండి. నేను అంటాను ఏంటో తెలుసా? సింహాల బోనులోకి వెళ్ళబోతున్న సంగతి నా ప్రభుకి తెలియదా? దానియేలు వెళ్తున్న సంగతి చెప్పండి. భవిష్యత్తుని ఎరిగిన వాడుగా, ఫ్యూచర్ తెలిసిన వాడుగా, రేపు దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళబోతున్న సంగతి నా ప్రభుకు తెలీదా? అగ్నిగుండంలోకి వీరు వెళ్ళబోతున్నారు ఫలానా కారణం వలన అని తెలీదా? ఆ సముద్ర ప్రయాణములో అల్లకల్లోల మధ్యన సుడిగుండాలు రాబోతున్నాయి, అలలు రాబోతున్నాయి, బీభత్సం సముద్రం మీద రాబోతుంది. వీరు కేకలు వేస్తారు, ఆర్తధ్వనులు ఆకాశంకు అంటుతాయన్న సంగతి ప్రభుకు తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు కదా ఏమ్మా, తెలుసా? మరి అయితే నీ జీవితాన్ని ఒకసారి పోల్చుకో. మరి నీ జీవితంలో కొన్ని సంఘటనలు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇక్కట్టులు గుండా నువ్వు వెళుతున్న సంగతి నా యేసయ్యకి తెలీదా?
తెలియదా? తెలుసు కదా, తెలుసు కదా. మరి తెలిసిన వాడు ఏం చేశారు? వీరిని సింహాల బోనులో పడిపోయాడు, అగ్ని గుండంలో పడిపోయారు వారు ముగ్గురు. ఏం చేశాడు? సముద్రం అల్లకల్లోలతో సుడిగాలులు ఓ బీభత్సంగా వీడ్చి వారిని భయపెట్టిన స్థితిలో ఏం చేశాడు నా దేవుడు అక్కడ? ఒకసారి ప్రభువా, ఏం జరుగుతుందో నా జీవితం నీకు తెలియదయ్యా, ఏం పడుతున్న అవస్థ నీకు తెలియదా, నా కష్టాలు నీకు తెలియదా, నా శోధన నీకు తెలియదా, నా ఇబ్బందులు తెలియకుండానే ఉన్నావా? ఇంకెవరికి చెప్పుకోను నా సమస్యలు, నా బాధలు ఎవరిని ఆర్చి తీర్చమని అడగాలి, సహాయత కోసం ఎవరెవరో గుమ్మం తొక్కాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన తెలియకుండానే ఉన్నాడా? ఆమేన్, హల్లెలూయా. తెలియకుండానే ఉన్నాడా? ఇంకెప్పుడయ్యా నాకు పిల్లల్ని ఇచ్చేది? తెలియకుండానే ఉన్నాడా? ఇంకెప్పుడయ్యా ఈ అప్పు తీరేది? తెలియకుండానే ఉన్నాడా? చెప్పండి. నా ఇంటి కష్టాలు ఎప్పుడయ్యా పోయేది? తెలియకుండానే ఉన్నాడా? ఆయనకు అన్ని తెలుసు. ఆయన ఎవరండి? సర్వంతర్యామి. ఆయన ఎవరు? సార్వభౌముడు. ఆయన ఎవరో? అన్ని తెలిసిన వాడు, ఉన్నవాడు. చెప్పండి, ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. నీ సోదరులో కూడా అక్కడ ఉన్నాడు చూడు. ఒంటరిగా 4 గోడల మధ్యన ఏడుస్తుంది, కన్నిటి మధ్యలో కూడా ఉన్నాడు ఆయన. లేడా? మరి వీరికి వచ్చిన సంభవించిన సంభవాలలో వస్తున్న సంగతి, పడుతున్న సంగతి, అవస్థల మధ్యన వారు ఉన్న సంగతి నా ప్రభుకి వస్తున్నాయన్న సంగతి తెలీదా? మరి ఎందుకు కాముగా ఉన్నాడు? రాకుండా ఉండొచ్చుగా, రాకుండా చేయొచ్చుగా. ఈ సుడిగుండాలు లేపకముందే సుడిగుండాలు లేకుండా చక్కగా సుఖాంతంగా నా ప్రయాణం కొనసాగించచ్చుగా. అప్పుడు దేవుని ఎలా గుర్తుకొస్తాడు నీకు?